మీ అమ్మ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివావు. మీ అమ్మ కన్నా 2 నింతలు ఎక్కువ బాధని పెంచావు. నా కొడుకు అన్నట్టు మీరందరూ ఉన్నా లేనట్టే. పెళ్ళంటే 2 కుటుంబాలు ఒకటవడమే. కానీ నువ్వు చేసుకునే ఈ పెళ్లి కుటుంబాన్ని 2 ముక్కలు చేసిందే. మా అందరి మనసుల్ని ముక్కలు చేసింది. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. ఇకపై ఇది ఒకిల్లు కాదు, 2 ఇళ్ళు. ఈ ద్వారం మనది, ఆ ద్వారం వాళ్ళది. నేను వాళ్ళపై పెంచుకున్న అభిమానాన్ని చంపేసిన వీళ్ళు ముగ్గురు నా దృష్టిలో చచ్చి చాలాసేపయిందమ్మా. నేనేం చేశాను ఆద్య? నీ మాట ప్రకారం నిన్ను పెళ్లి చేసుకున్నాను. రామలక్ష్మి కోసం నాకు చేతనైనంత వరకు చేయాల్సింది చేశాను. కానీ మనం ఈ పని ఏ పరిస్థితుల్లో చేశామో పెదనానికి తెలియనప్పుడు ఆయన ఆవేశపడ్డంలో అర్థం ఉంది. అందుకే మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. అప్పుడు నోరు మూసుకొని ఉంటే సరిపోయి ఉండేది కదా. ఆస్తిలో నాకు వాటా ఉందని ఎందుకు అడిగావు? ఎందుకు ఇంటిని 2గా చీల్చావు? నువ్వు నిజంగా రామలక్ష్మికి సహాయం చేయాలనుకున్న వాడివే అయితే అత్తయ్యని కూడా వెళ్ళమన్నారు. మనం వెళ్ళిపోతే మనకి తప్ప
ఎవరికి పెద్ద నష్టం కష్టం ఏమీ ఉండవు అత్తయ్య. కానీ అత్తయ్య కూడా మనతో పాటు వస్తే మామయ్యకి అత్తయ్యకి మధ్య మరింత దూరం పెరుగుతుంది. అప్పుడు ఈ ఇల్లు సీతమ్మ వారు లేని రాముల వారి గుడిలా బోసిపోతుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టకు మరింత నష్టం వచ్చేస్తుంది. అందుకే నన్నేమనుకున్నా పర్లేదనుకుని ఆస్తి మాట ఎత్తాను, వాటా పంచమన్నాను. అందరూ ఈ ఇల్లు రెండైనందుకు బాధపడి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను. అత్తయ్య మామయ్య దూరం కానందుకు. సారీ శ్రీను, నువ్వు ఆస్తి విషయం తీసుకురాకపోయింటే ఎంత నష్టం జరుగుండేదో నాకిప్పుడు అర్థమవుతుంది.